సినిమా పని ఉందని అన్న ఛానల్ అయితే బంద్ చేసిరు అనమాట. వీనన్న వాళ్ళు గెలిచిరు అనుకోండి, గోవాకి వాళ్ళ అన్న వాళ్ళు తీసుకోవాలా. ఓడిపోతే వీళ్ళు గెలిస్తే నేను తీసుకోతా గోవా. ఎవరు గెలిస్తే ఏంది, ఎవరు గెలిస్తే ఏంది. సో గైస్, మీరు ఎంత అమ్మాయికురాలు అనేది మీకు ఇక్కడ తెలియాలా? ఆడిస్తున్నానా? అక్క గురించి ఎంత గొప్ప చెప్పినా ఎప్పుడు ఇస్తుంది ఏమో నాకైతే వినా, అవన్నీ సెట్ చేసుకుంటుంది. ఇవాళ నాకు పస్కల్ ఓని కారణమే ఏమే. నువ్వు ఇప్పుడు ఆమెనా ఆయన? నన్ను నిజం చెప్పు. నేను ఆమెని అయ్యా 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 సంవత్సరం నెల అవుతుంది నేను తినక. వీళ్ళు ఇట్లా కుక్కర్లక తింటే నాకు తినబుద్ధి కాదు. చూస్తే మనకి మా వైఫ్ అన్నమాట, మీ అందరికి తెలిసిందే. నిన్న దెబ్బలు తిన్నది మీ అందరికి తెలుసు. కానీ ఎంత కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ కలిసి అయితే ఉంటాం అనమాట. నువ్వు ఎందుకు వస్తున్నావు అన్నా? నువ్వు మాట్లాడు, నీ వంటల కూర గురించి నువ్వు మాట్లాడాలి. అన్ని సందు దొరుకుతూ దుక్కుతున్నాం. అన్ని రోజుల నుంచి వీడియో ఎందుకు చేయలేదు నువ్వు? వైపు అన్ని రోజు వీడియో అంటే మొత్తం సినిమా బిజీలో ఉన్నామన్న. వాస్తవం. ఊరికి నీళ్ళకు ఊరుకోలే. సినిమా పని ఉందని అన్న ఛానల్ అయితే బంద్ చేసిరు అనమాట. అక్క కరెంట్ కొడుతుంది. అన్ని రోజులు అయితే సినిమా ఉందని చెప్పి అయితే మనం అయితే ఆపినాం అనమాట. సో కానీ ఇప్పటికెళ్ళి కంటిన్యూ వస్తాయి కొత్త కొత్త రెసిపీలు, కొత్త కొత్త ఐటమ్స్ తో వస్తాం అనమాట. సో ఇటు వచ్చేసి మనకి రెడ్ చికెన్ అయితే ఎట్లా అయింది అంటే, మనం గ్రీన్ చికెన్ గురించి చెప్పినాం. రెడ్ చికెన్ ఎట్లా అయింది అనేది కేపీ అని అడుగుదాం అనమాట. గ్రీన్ చికెన్ చేసినాం, రెడ్ చికెన్ ఎట్లా చేసినాం అంటే, కొంచెం కారం వేసినాం, కొంచెం మనం డబల్ కా మిఠాలా కలర్ వేస్తాం కదా, ఆ కలర్ అయితే వేసినాం. కరెక్టే ఇప్పుడు మా అక్క నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటది. కానీ వాళ్ళ ఆయనకి ఇచ్చిన బంగారం నాకు ఇస్తలేదు, మళ్ళీ ఏందో తెలుస్తలేదు. అక్క ఎంత ఇదేమంటారు, అక్క గురించి ఎంత గొప్ప చెప్పినా ఎప్పుడు ఇస్తుంది ఏమో నాకైతే వినా, అవన్నీ సెట్ చేసుకుంటుంది. ఇగో నీళ్ళు మొత్తం ఏమిరా రే, నేను ఉండాలా వెళ్ళిపోవాలా? అయితే మనకి అన్నా చెప్పు, ఏమేమి కలిపినావు క్లియర్ గా చెప్పు. ఉప్పు, కారం, పసుపు, తెల్లుల్లిపాయ. అయితే ఇవాళ మనకి గేమ్ ఛాలెంజ్ అవుతుంది అనమాట. సో వేనన్న అక్క ఈ ఫుల్ చికెన్ ఫస్ట్ తింటారా, ఈమె జిగురు ఫస్ట్ తింటారా అనేది గేమ్ లో పెడుతున్నాం. ఈ గేమ్ లో వేనన్న వాళ్ళు గెలిచిరు అనుకోండి, గోవాకి వాళ్ళ అన్న వాళ్ళు తీసుకోవాలా. ఓడిపోతే వీళ్ళు గెలిస్తే నేను తీసుకోతా గోవా. ఓకేనా? తీసుకోవాలి. వీళ్ళు గెలిస్తే వాళ్ళు తీసుకోవాలి, నువ్వు వాళ్ళు గెలిస్తే అంటున్నావు, మళ్ళీ నువ్వే తీసుకోవాలి. అవును, నీకు అర్థమైతే నువ్వు గెలిచినా నువ్వే తీసుకోవద్దా అంటున్నాడు. చూసిరా నేను ఎంత ఎడ్డిదాన్ని పెళ్లి చేసుకున్నాను. నేను ఉట్టిగా పాయింట్ అంటే ఏమంటారు ఏందనేది నేను చెప్పిన. ఈయనే మీరు ఎంత అమ్మాయికురాలు అనేది మీకు ఇక్కడ తెలియాలా? ఆడిస్తున్నానా? మీకు రూమ్ లోపల ఎన్ని దెబ్బలు పడతాయి, ఏమేమి చేస్తుంది అనేది మీకు తెలియదు.
ఇవాళ నాకు ఫస్ట్ ఓని కారణమే ఏమే ఆమె చేస్తే ఈమె లచ్చడి నూనె పోసి చెప్తా ఎంత ఇంత టేస్ట్ పాపం లేదు అందరు కలిసి ఇట్లా కిచెను ఎంత మంది జిగురు ముఖం గడిపియాలా అన్న లైవ్ లా వీడియోలో ముఖం గడిపియాలని ఎంత మంది కామెంట్ పెడతారో దాన్ని బట్టి నేను జిగురు ముఖం అయితే నేను గడిపిస్తా అనమాట. ఎంత జిగురుని చూడకుండా చేస్తావు. అరే ఎందుకు జిగురు జిగురు చూస్తురా ఏం చెప్పిండు తెలుసా నిన్న రాత్రి జిగురు అంతా కాదు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాను అన్న వాళ్ళు. అదైతే వాస్తవం. వీడు మొన్నటికెళ్ళి జిగురుని చూస్తుండే డిన్నర్ పెళ్లి చేస్తా పందిరేసి తప్పు చెప్పినా చెప్పు. ఐ లవ్ యూ చోలొచ్చి పాప కాదు బాబు పెళ్లి చేద్దామా బాబు కట్నం నేను ఇస్తా వేరన్నా పెళ్లి చేస్తాడా జిగురుని చేసుకుంటే 15 మంది అన్న కామెంట్ లో చెప్పాలి జిగురుని కట్టపైన పెళ్లి చేయాలని కామెంట్ లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్ కి 200 లైక్లు వచ్చినా చాలు వీళ్ళిద్దరు ఉట్టి కాస్ట్యూమ్ వేసుకున్నా అని చెప్పి ఎన్ని వీడియోలు చెప్పలేదు. నువ్వు ఇప్పుడు ఆమెనా ఆయన నువ్వు నిజం చెప్పు. అరే 2 పెద్ద ప్లేట్లు తీసుకురా. చూపిస్తాను సాయి ఒక్కరిని పెట్టొచ్చా? సాయి ఏడున్నాడు? సాయి ఒక్కరిని ఫుడ్ పెట్టొచ్చు అన్న తినేస్తాడు. కెమెరాలకి దింగి పండుకుంటావా సాయి? ఇక్కడ రా. అరే నువ్వు ఫోన్ పక్కన పెట్టు. జీవితం మొత్తం ఫోన్ లోనే అవుతుంది. మీ అమ్మి వీడియో వస్తుంది చెప్పేయాలా? బాత్రూమ్ లో ఏం పని? నిందుకు పోయిన బాత్రూమ్ బాత్రూమ్ లో నువ్వు ఎందుకు నీకేం పని? ఇప్పుడు తనకి పోయినా ఇప్పుడు తనకి పోయినావా? జిగురుని కొడతాడు ఆడు. జిగురుని కొడతా. అరే నీకు మొగోన్వి అయితే నీకున్నది మొగోన్వి అయితే ఇడికిరా నీకు అందుకనే పెళ్ళి అయితే సార్ గైస్ వాడు మొగోడు కాదు. అయ్యా అరే కట్టపా పెద్ద మాట ఆడేసింది. అందరు డౌట్ ఉన్నది వాడు క్లియర్ చేసేసింది. అయ్యా 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 పట్టుకో పట్టుకో అరే పట్టుకో ఎట్లా కొడుతున్నావు? ఇస్తా కొట్టుకుంటూనే పోతుండు. నన్ను కొడుతున్నా నేను కొట్టిందనుకో నీ బిగ్గు ఊసిపోతుంది. మరి ఎందుకు వచ్చింది అసలు? బాత్రూమ్ కి నేను టవల్ ఈయనకి వచ్చినా లేదా ఇందాక? నేనే తీసుకున్నా. నాకు ఓవర్ ఇచ్చా అడగలే నేను. దానితో కొట్టిండు వాడు. నేను అడగలే. నువ్వు మధ్యలో కొట్టుకుంటూనే అవుతుంది అది. ఆగాడు చూడాడు దెబ్బ ఎట్లా తాకుతుంది. ఏం తాకుతుంది అన్నది టేబుల్ వైట్ కంటే ఎక్కువ తాకుతుంది అది. సత్తా జిగురు ఎలర్జీ అయింది. దానికైనా సిగ్గు లేదు. ఎందుకు కొడుతుంది? అయిపోయిందిగా మళ్ళీ చేయందుకు చెప్తున్నావు. సరే దా వస్తే దా డిన్నర్ దా నీకే ఛాలెంజ్ అన్నా దా అన్నా వేనా నీకే అక్క ఛాలెంజ్.
ఇద్దరికేనా ఛాలెంజ్ అన్నా మీరు మేము అంటే ఉంటది కానీ వాళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు ఎవరు గెలిస్తే ఏంది ఎవరు గెలిస్తే ఏంది సో గైస్ ఇప్పుడైతే వీళ్ళిద్దరికి ఫుడ్ ఛాలెంజ్ అయితే పెడుతున్నాం అనమాట 2 కిలోల కోడి ఇద్దరు కలిసి తినాలి. 2 కిలోల కోడి 2 కిలోల కోడి గ్యాప్ కూడా లేకుండా తినాలి. గ్యాప్ అంటే నాతో పోటీ గ్యాప్ అంటే అది మనిషిని తిన్నట్టు కాదు ఈ గ్యాప్ కోడిని తినాలి మనిషిని కాదు ఈ హాఫ్ నువ్వు తిను ఈ హాఫ్ నీ తిను వీళ్ళు పెట్టొద్దు ఈ మెడనే మనకి సాక్ష్యం రైట్ 3 2 1 స్టార్ట్. రైట్ సాయ్ కమాన్ సాయ్ కమాన్ వేడిగుందట ఫస్ట్ పీసులు తీసి పక్కన వేసుకోవా తర్వాత తినొచ్చు. అట్లా చల్లగా అవుతుంది జల్లి జిగురు కమాన్ జిగురు కమాన్ అరే ఈడ ఫుడ్ ఛాలెంజ్ అవుతుంది కమాన్ జీవునికి ఎక్కేసి కమాన్ లేదు ఇగో నీ అక్కని ఇది తిరు ఓడిదొక్కడు మధ్యలో వదిలేరు ఇద్దినేరు ఓడి ఫస్ట్ తింటారు 2 నిమిషాలు అయింది. కమాన్ సో గైస్ చూడండి ఎట్లా తిను తింటున్నారు. తొందర తిను తొందర సంవత్సరం అవుతుంది నేను తినక వీళ్ళు ఇట్లా కుక్కర్లక తింటే నాకు తినబుద్ధి కాదా. బాధ అనిపిస్తలేదా బాధ అనిపించలేదా తినమంటే తింటారు కానీ అన్న నేను కూడా తినను తిను తిను ఆ బొక్కల వాళ్ళకి తిను. పోనీక నాకు జంతువులు చంపాలని లేదు. అంటే నాకు తినబుద్ధి కాదన్న సరే తిను కమాన్ జిగురు బొక్కతో సాగు తినాలి. నూనె జిట్టాలా ఇంకా ఏం లేదు బా సాయాన్ని తినేస్తుండు. తిన్నాం రాదు మంది మీద ఏడవడం వచ్చింది. పడేసింది సగం అయిపోయింది తిరు తొందర తిను. దొంగ తిను ఓడి ఒకటి సరే ఇక్కడ కాసుకో ఇది సాయి దగ్గర తీసుకో ఇది ఇచ్చేయ్ సాయి. ఇక్కడ కాసుకున్నారు. రైట్ తిను కమాన్ కాదు నోటకాడ కింద పడేసింది అది నాదే నోటకాడ కింద పడేసింది చిటి పట్టు నోటకాడ కింద పడేస్తుంది ఇది నాదే కదా నీకేం బాధ అవుతుంది తిను ఎక్కడ కూడా వేస్తే తినకపోతే ఒక్క అమ్మని తినే తినేది బొక్కనే తల్లి తింటావా నువ్వు చలో గైస్ మేము వేరే వాళ్ళు చూస్తారు అది తినేటోళ్ళు తినాలా టేస్ట్ ఎట్లా అన్న వాళ్ళు విన్నారు అన్న సాయి ఆమె తింటుంది. ఇది సాయి ఇది నాది అంతే. అదే సో గైస్ ఇవాళ అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. సో అట్లా అని చెప్పి అయితే మనం అయితే ఆపేస్తున్నాం అనమాట.